హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ ఇండియా, నాట్ గవర్నమెంట్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఇంతకుముందు వెస్ట్ బెంగాల్లో గవర్నర్గా పనిచేసి నిత్యం గవర్నమెంట్కి తర్వాత గవర్నర్ ఆఫీస్కి గొడవలు పెట్టుకుంటూ ఉన్న జగదీప్ ధన్కర్ గారిని ఏరికోరి బెంగాల్ నుంచి తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చేశారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత వైస్ ప్రెసిడెంట్ కమ్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభగా ఉంటారు కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చున్న వ్యక్తి ఇంపార్షియల్గా ఎలా బిహేవ్ చేయాలి, ఇంపార్షియల్గా ఎలా పనిచేయాలనే దానికంటే ఒక ఫక్తు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ని పట్టుకొని రాజ్యసభ చైర్మన్ అనే కుర్చీలో కూర్చొని ఫక్తు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పనిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి అంతకుముందు వెస్ట్ బెంగాల్గా గవర్నర్గా ఆయన పనిచేసినప్పుడు నిత్యం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈయనకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి అంశంలో గవర్నమెంట్ స్మూత్ ఫంక్షనింగ్కి అడ్డుపడుకుంటూ వచ్చాడు. అక్కడ ఆయన పెర్ఫార్మెన్స్ ఆ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టిందని బేస్ చేసుకుని ఏంటో కానీ బీజేపీకి గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మూడోసారి గెలిచినా కానీ బీజేపీ రాజ్యసభలో ఈ రోజుకి సంపూర్ణ మెజారిటీ రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ రాకుండా బీజేపీ పార్లమెంట్లో ఫంక్షన్ని స్మూత్గా, బిల్స్ని స్మూత్గా పాస్ చేసేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ యొక్క ఐడియాలజీని, బీజేపీ యొక్క డైరెక్షన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి అయితేనే మనకు వైస్ ప్రెసిడెంట్గా, పర్టికులర్లీ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఆయన రాజ్యసభ చైర్మన్గా ఉంటారు కాబట్టి మనకు ఉపయోగపడతారనేసి ఆయన బెంగాల్లో గవర్నర్గా ఉన్న దగ్గర నుంచి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కంప్లీట్గా ఆయన అసలు ఒక డీసెంట్ మేనర్లో వైస్ ప్రెసిడెంట్గా, పర్టికులర్లీ రాజ్యసభ చైర్మన్గా అయితే ఆయన అయితే పనిచేయట్లేదు. వైస్ ప్రెసిడెంట్గా కొంచెం పక్కన పెడితే వైస్ ప్రెసిడెంట్కి ఫర్దర్ ఫంక్షన్స్ ఏముండవు. ఒక రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్ప రాజ్యసభ చైర్మన్ ఒక్కటే ఆయన ప్రధాన ఫంక్షన్. అది కాకుండా పెద్ద వేరే అదర్ ఫంక్షన్స్ ఏముండవు రాష్ట్రపతికి ఉన్నట్టు. సో ఇతను నిన్న పార్లమెంట్లో జరుగుతున్న డిబేట్స్ క్రమంలో భాగంగా రూల్ 267 అడ్జాయిన్మెంట్ అర్జెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసేదానికి రూల్ 267 ఏదైతే ఉందో పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో దాన్ని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసేదానికి నోటీస్ ఇచ్చేదానికి రూల్ 267ని వాడతారు. సో ఆ 267 దగ్గరగా నిన్న 17 నోటీసులు వస్తే అండర్ రూల్ 267 వాటన్నిటిని బ్లేటెంట్గా రిజెక్ట్ చేసేసి అసలు ఇవి కంట్రీలో ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే అవి ప్రధానంగా 3 అంశాల మీద వచ్చాయి. ఒకటి, అదానీ మీద అమెరికాలో కేసు నమోదైంది, దాని మీద ఇక్కడ ఎంక్వైరీ చేయించాలనేది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, మణిపూర్లో జరుగుతున్న గొడవలు, ఆ గొడవల గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందని మాట్లాడేదానికి రాజ్యసభలో ఈ 2 అంశాలు లేవనెత్తే ప్రయత్నం చేసింది అపోజిషన్ పార్టీది. మూడోది సంభాల్ ఇష్యూ. ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మళ్ళీ ఒక సంభాల్ అనే ప్రాంతంలో మసీదు కింద 1526లో ఆ అక్కడ గుడి ఉండేది, గుడిని కూల్చేసి అక్కడ మసీదు కట్టుకున్నారు అక్కడ బాబర్ టైంలో అనేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఒక వింత పోకడంతో రావడం వల్ల ఆ సంభాల్ ఇష్యూ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ చాలా సీరియస్గా రిలీజియస్ గొడవకు దారితీసేదానికి ఉంది. ఈ 3 అంశాలను బేస్ చేసుకొని అండర్ రూల్ 267 కింద చైర్కి 17 మంది పిటిషన్స్ ఇస్తే వాటన్నిటిని రిజెక్ట్ చేసి ఇవి దేశానికి సంబంధించిన అంశాలే కావు, ఇవి దేశంలో పెద్ద సమస్యలే కాదనేసి వీటన్నిటిని బ్లేటెంట్గా రిజెక్ట్ చేసేసి ఆయన చెప్తున్న మాట ఏంటంటే పార్లమెంట్లో ఏదైతే ఎంపీలు చేస్తున్నారో రాజ్యసభలో ఎంపీలు చేస్తున్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని సెట్ చేస్తున్నాం. మనము రాబోయే తరాలకు ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని మనం ఎగ్జాంపుల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది డెమోక్రసీకి మంచిది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈయన గుర్తుందో లేదో ఈయన రాజకీయాల్లోనే ఉన్నాడు, అనునిత్యం రాజకీయాల్లో ఉన్నాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో ఉన్నాడు. 2009-2014 మధ్యకాలంలో బోత్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభలో బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు 2G స్కామ్ మీద అవనివ్వండి, లేకపోతే కోల్గేట్ స్కామ్ మీద అవనివ్వండి, కామన్వెల్త్ గేమ్స్ మీద అవనివ్వండి, తర్వాత ఇంకొకటి అన్నా హజారే చేస్తున్నటువంటి లోకాయుక్త బిల్ తీసుకురావాలనే అంశంలో పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అసలు కంప్లీట్గా స్టాగ్నేట్గా ఇయర్స్ టుగెదర్ స్టాల్ చేసేసి పార్లమెంట్ యాక్టివిటీ లేకుండా చేశారు 2009-2014 మధ్యకాలంలో. అప్పుడు ఈ బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి 260 ఆర్టికల్ రూల్ 267 కింద నోటీసులు ఇచ్చి పార్లమెంట్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తే ప్రొసీడింగ్స్ అన్నింటినీ అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు డెమోక్రసీని బ్యాడ్ ప్రెసిడెంట్లోకి తీసుకెళ్ళినట్టు కాదా అప్పుడు ఎంపీలు? మాట్లాడితే వెళ్ళలో ఉండేవాళ్ళు అప్పుడు ఎంపీలు, బీజేపీ ఎంపీలు బోత్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభలో. అండ్ దేశాన్ని కుదిపేస్తున్న అంశాలు. మణిపూర్లో సంవత్సరంన్నరగా గొడవ జరుగుతుంది, ఈ రోజుకి నార్మల్సీ లేదు.
ఉత్తరప్రదేశ్లో మతాల మధ్య గొడవ పెడుతున్నారు. రేపు 2026, 27లో మళ్ళీ అక్కడ 27లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే ఇప్పటి నుంచే రిలీజియస్ హార్మోనీని బ్రేక్ చేయాలి. అందుకనే సంభాల్ ప్రాంతంలో మసీద్ని మళ్ళీ లేవనెత్తుకున్నారు వీళ్ళు. ఇంకో పక్క దేశం మొత్తాన్ని దోచుకొని దేశం మొత్తం అవినీతిమయం చేసేస్తున్న అదాని పర్టికులర్లీ ప్రభుత్వ అఫీషియల్స్ని, హయ్యర్ అఫీషియల్స్ని కరప్షన్స్తో బ్రైబ్ చేసి తనకు అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చుకొని ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడు. అమెరికాలో కేసు రిజిస్టర్ అయితే అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే అది ఇంపార్టెంట్ ఇష్యూ కాదనేసి వీటన్నిటిని పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ఈయనకి ఏమాత్రం రాజ్యాంగం పట్ల కానీ దేశంలో ఉన్న సమస్యల పట్ల కానీ ఈయనకు అసలు ఏమాత్రం వాటిని రిజాల్వ్ చేయాలి కానీ వాటిని అడ్రస్ చేయాలి, లేకపోతే వాటి మీద చర్చ జరపాలనేది బేసిక్గా హౌస్లో చర్చ జరపాలనే కామన్ సెన్స్ కూడా లేకుండా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారంటే నిజంగా శోచనీయం. ఇవి అసలు ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే పీపుల్ సెంట్రిక్ ఇష్యూ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన మణిపూర్లో అక్కడ జనాలు తన్నుకు చస్తూ ఉంటే అది పీపుల్ సెంట్రిక్ ఇష్యూ కాదంటాడు. అదాని దేశాన్ని కొల్లగొడతా ఉంటే అది పీపుల్ సెంట్రిక్ ఇష్యూ కాదంటాడు ఆయన. ఉత్తరప్రదేశ్లో రిలీజియస్ హార్మోనీ దెబ్బతీసేసి 2027 ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచి అక్కడ రిలీజియస్ టెన్షన్స్ని మొదలుపెట్టేసి ఎలక్షన్స్ రెడీ అవుతుంటే అది ఇంపార్టెంట్ ఇష్యూ కాదంట. అండ్ రాజ్యసభ ఆబ్జెక్టివ్ ఈజ్ టు లుక్ ఆఫ్టర్ ద అఫైర్స్ ఇన్ ద స్టేట్. రాజ్యసభ అంటే రాష్ట్రాల్లో జరిగే వివిధ అంశాలన్నిటి మీద చర్చ జరిగేదే రాజ్యసభ. రాజ్యాంగ సభయే. స్టేట్స్లో జరిగే స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడానికే రాజ్యసభ ఉంది. రాజ్యసభ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. ఇవన్నీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు. ఇది మణిపూర్ అంశం అవనివ్వండి, సంభాల్ అంశం అవనివ్వండి, అదాని కరప్షన్ ఓవరాల్ ఇండియాని అఫెక్ట్ చేసే అంశం. ఇది రాష్ట్రాల ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన రాజ్యసభలో చైర్మన్గా ఇతనుండి ఇవి అసలు పీపుల్ సెంట్రిక్ ఇష్యూస్ కాదు, ప్రజలకి అవసరమైన ఇష్యూస్ కాదని చెప్తున్నాడంటే అసలు ఈయనకి ఏమాత్రం ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఈయన్ని గవర్నర్ దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ గవర్నర్ దగ్గర నుంచి ఈయన కోరి ఎందుకు తీసుకొచ్చాడంటే ఈయన ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఏ కుర్చీలో కూర్చున్నా పనిచేస్తాడు. గవర్నర్ కుర్చీ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ కుర్చీ అవనివ్వండి, లేకపోతే రాజ్యసభ చైర్మన్ కుర్చీ అవనివ్వండి, ఇవి మోస్ట్ ఇంపార్షియల్గా పనిచేయాల్సిన కుర్చీలు ఇవి. ఈ ఇంపార్షియల్గా పనిచేయాల్సిన కుర్చీల్లో ఒక మోస్ట్ పార్షియల్ పర్సన్ నాకు తెలిసి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్న వాళ్ళు ఎంత పార్షియల్గా ఉంటారో వాళ్ళకంటే ఒక 10 రెట్లు పార్షియల్గా పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ చైర్మన్ని చేసేసేసి ఈ రకంగా అసలు ప్రొసీడింగ్స్ జరిగితే రూలింగ్ పార్టీకి అనుకూలంగా జరగాలి, లేకపోతే ప్రొసీడింగ్స్ జరగకుండా ఉండేదానికి ప్లాన్స్ చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు చట్టసభలో నిజంగా ఇది చాలా 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 శోచనీయం. అసలు డెమోక్రటిక్ విలువల్ని కంప్లీట్గా రూల్ 267 కింద ఒక నోటీస్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితుల్లో లేడంటే ఈయన అసలు డెమోక్రటిక్ మేనర్లో హౌస్ని నడుపుతున్నాడు అంటే ఖచ్చితంగా నడపట్లేదని చెప్పాలి మనం. అండ్ ఆ రూల్ 267 చెప్పేది ఏంటి, ఏదైనా ఇష్యూ అది ఏదన్నా ఉంటే అర్జెంట్ డిస్కషన్కి ఏదైనా ఇష్యూ తీసుకురావాలంటేనే రూల్ 267ని వాడతారు. సో అర్జెన్సీ ఉన్న మ్యాటర్ని డిస్కస్ చేసేదానికి 17 నోటీసులు వస్తే ఒక్క నోటీస్ని కూడా ఈయన యాక్సెప్ట్ చేయట్లేదంటే ఈయన అసలు అదానిని ఎంతలా ప్రొటెక్ట్ చేస్తున్నాడో చూడండి. అక్కడ అదాని ఇష్యూ చర్చకు రాకుండా ఎంతలా ప్రొటెక్ట్ చేస్తున్నాడో చూడండి. ఇంకోటి మణిపూర్లో జరుగుతున్న ఇష్యూకి రిజల్యూషన్ రాకుండా రాజ్యసభలో ఎలా ఈయన అడ్డుపడుతున్నాడో చూడండి కుర్చీలో కూర్చొని. మూడోది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ లేపిన కొత్త గొడవ ఏదైతే ఉందో చర్చి గుడికి సంబంధించినటువంటి గొడవ, దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లోకి చర్చకు రాకుండా ఎంత దారుణంగా అడ్డుకుంటున్నారో చూడండి. అంటే బీజేపీ చాలా ప్రధానమైన కుర్చీల్లో రాష్ట్రపతి దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి, గవర్నర్ల నుంచి, కోర్టులో జడ్జిల వరకు, తర్వాత స్టాట్యుటరీ బాడీస్లో ఉన్న చైర్మన్స్ వరకు, బీట్ ఎన్హెచ్ఆర్సీ ఆర్ సిబిఐ, ఈడీ, ఏ డిపార్ట్మెంట్ అన్నా చూడండి, లేకపోతే ఏ స్టాట్యుటరీ బాడీ అన్నా చూడండి, ఫక్తు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తినే కూర్చోబెట్టే ప్రయత్నం గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. అండ్ నేను ఒక ఆర్టికల్, ఒక రిపోర్ట్ చదివాను. గుజరాత్లో ఆర్ఎస్ఎస్లో చాలా బలంగా పనిచేసిన వాళ్ళు, గుజరాత్లో గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్కి పనిచేసిన వాళ్ళు అందరూ ఈరోజు ఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్గా ఉన్నారు. ఇది నరేంద్ర మోదీ యొక్క పరిపాలన. ఆర్ఎస్ఎస్ మనుషులతో దేశంలో ఉన్న అన్ని సంస్థల్ని నింపేశాడు ఆయన. బయటికి చెప్పేది లోకతంత్ర, ప్రజాస్వామ్యము, కాన్స్టిట్యూషన్ అంటాడు కానీ మోస్ట్ యాంటీ డెమోక్రటిక్ పర్సన్ నరేంద్ర మోడీ అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పీపుల్. మోస్ట్ నాన్ డెమోక్రటిక్ పర్సన్. వాళ్లకు రాజ్యాంగం మీద ఏమాత్రం విలువ లేదు. రాజ్యాంగం మీద ఏమాత్రం వాళ్ళకి విలువ ఉంటే రూల్ 267 కింద ఇచ్చిన నోటీస్ని కన్సిడర్ చేసేవాళ్ళు, అదాని అంశం మీద చర్చ జరిపేవాళ్ళు, సంవత్సరంన్నరగా మణిపూర్లో జరుగుతున్న దమనకాండను అడ్డుకట్ట వేసి పనిచేసేవాళ్ళు, రాష్ట్రాల్లో డెమోక్రాటికల్లీ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ని కూల్చేసేవాళ్ళు కాదు.
పార్టీని నిట్ట నిలువున చీల్చేవాళ్ళు కాదు. ప్రజాస్వామ్యం పట్ల వీళ్ళకి విలువలు ఉండుంటే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండుంటే, రాజ్యాంగాన్ని గౌరవించే మనుషులు ఎవరైనా ఉండుంటే ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూలన్నీ కూడా చెయ్యరు అసలు. వీళ్ళు కంటిన్యూస్లీ ఎక్కడ ఏ పార్టీని చీలుస్తాం, ఎక్కడ ఏ గవర్నమెంట్ చీలుతాం, ఎక్కడ మనోడిని గవర్నర్గా కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాం, ఎక్కడ గొడవలు జరిగితే ఆ గొడవల నుంచి బీజేపీకి మైలేజ్ ఎలా వస్తూ చూసుకుందాం అనే అభిప్రాయం ఉన్నోళ్ళు తప్ప వీళ్ళకు దేశం పట్ల కానీ సమాజం పట్ల కానీ ఏమాత్రం అంకిత భావం లేదనేది మాత్రం ప్రస్ఫుటంగా ఈ జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో కూర్చొని రాజ్యసభ చైర్మన్గా ఈయన ఎంత పార్షియల్గా బిహేవ్ చేస్తున్నాడో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.